తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్ పార్కుకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్కు చేరుకుంటారు. గాంధీ భవన్లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి మహేష్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారు. అనంతరం ఇందిరాభవన్ ముందు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడతారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు. కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, క్యాడర్ పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు తరలి రానుంది. పీసీసీ చీఫ్ గా మహేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా గాంధీ భవన్ కు ముస్తాబు చేశారు. మొత్తం రంగులు వేయించి కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. సభ ఏర్పాట్లను శనివారం మధ్యాహ్నం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గాంధీ భవన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఐయుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తున్నందున ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారని తెలుస్తోంది. కాగా ఆదివారం సీఎం రేవంత్ తో పాటు మంత్రులందరూ, ఇతర ముఖ్య నేతలు దాదాపు 2 గంటల పాటు గాంధీ భవన్లో ఉండనుండడంతో శనివారం సాయంత్రం నుంచే పోలీసులు దాని పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక ఈరోజు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ అయితే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి తేజ. విజయ్, మొత్తంగా గాంధీ భవన్ అయితే మాత్రం నూతన అధ్యక్షుడి కోసం సర్వసుందరంగా ముస్తాబైంది అన్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా అంటే ఈ పీసీసీ అధ్యక్షుడికి పైన అంటే మొత్తంగా టీపీసీసీ చీఫ్గా ఎవరిని నియమిస్తారు, ఎవరు నియామకం అవుతారు, ఎంతో ఉత్కంఠత రేగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ఎందుకంటే ఎంతో ఉత్కంఠత నెలకొన్నప్పటికీ కూడా అంటే ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అటు మధు యాష్కి గౌడ్ కావచ్చు, ఇద్దరి మధ్య కూడా చాలా తీవ్ర పోటీనే నెలకొంది. ఇంకా ప్రత్యేకించి చాలామంది కూడా దీనికి పోటీ పడ్డారు. బలరాం నాయక్ లాంటి వ్యక్తులు పోటీ పడ్డారు. అంటే ఇంతమంది పోటీ పడినప్పటికీ కూడా అంటే ఎవరిని వరిస్తుంది, ఈ టీపీసీసీ చీఫ్గా ఎవరు నియమితులు అవుతారు అనేటువంటి దానిపైతే మాత్రం సర్వత్రా కూడా ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే పరిస్థితిలో వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం, ఏఐసీసీ పెద్దలంతా కూడా పూర్తిగా చర్చించడమే కాకుండా ఇటు రాష్ట్ర నాయకులతో కూడా చర్చించి మొత్తంగా అందరితో సయోధ్య కుదిరే విధంగా అందరితోటి కలుపుకుపోయే విధంగా ఏ నాయకుడైతే ఉంటారో ఆ నాయకుడికే పట్టం కట్టినటువంటి పరిస్థితి. సామాజిక సమీకరణాలు కూడా పాటించినట్టుగానే మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గం అంటే ఓసీ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించి అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా పదే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఆ ఇచ్చినటువంటి హామీని పాటిస్తూ కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ టీపీసీసీ చీఫ్గా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రత్యేకించి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ను టీపీసీసీ చీఫ్గా నియమించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీ ఆయన మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తంగా 12 గంటలకు అంటే మరి కాసేపట్లో అమరవీరుల స్తూపం దగ్గరికి చేరుకుంటారు. అమరవీరుల స్తూపం దగ్గర నుంచి కూడా ఆయన భారీ ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి, ఆయన అభిమానులతోటి, కార్యకర్తలతోటి, అనుచరులతోటి అందరితోటి కూడా ఆయన భారీ ర్యాలీగా గాంధీ భవన్కు వెళ్తారు.
గాంధీ భవన్కు వెళ్ళిన తర్వాత 2 గంటలకు గాంధీ భవన్కు చేరుకుంటారు. 2 గంటలకు అంటే ఇప్పటి వరకు కూడా పీసీసీ చీఫ్గా కొనసాగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద నుంచి కూడా ఆయనైతే అంటే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం 2:45 అయితే మాత్రం ఆయన పూర్తి స్థాయిలో ఇటు పార్టీని ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి, అందరిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇంకా మొత్తంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుండి కూడా చాలామంది కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే భారీగా ఇక్కడ హాజరవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా గాంధీ భవన్ అయితే మాత్రం పూర్తిగా కూడా నూతన అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం పలుకుతూ కూడా భారీగా ఫ్లెక్సీలు కూడా వెలిసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం మరి కాసేపట్లో అయితే మాత్రం ఇటు మహేష్ కుమార్ గౌడ్ అయితే పూర్తి స్థాయిలో టీపీసీసీ చీఫ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి విజయ్. రైట్, థ్యాంక్ యూ తేజ.